హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాని మీద నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, లైక్ చేయండి. మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా మహిళలకు సంబంధించి వంటింటి చేయుతగా ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందంటే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది అందిస్తున్నారు కదా. అయితే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వగా 6 నెలల పాటు 500 రూపాయల మహిళా పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్ అందజేసింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఏందని చూసుకున్నట్లయితే, గ్యాస్ బుక్ చేసుకొని డోర్ డెలివరీ అయిన తదుపరి మహిళల ఖాతాల్లో ఏదైతే డబ్బులకు సంబంధించి చూస్తున్నారనమాట. కొంత ఏదైతే గ్యాస్ సంబంధించి ఉందో మహిళలకు గ్యాస్ కోసం ఇస్తామని 500 ఎవరి ఖాతాల్లో చేరుతున్నది అనేది స్పష్టత లేదంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వెలుగన మహాలక్ష్మి 500 రూపాయలకు ఏదైతే గ్యాస్ డబ్బులు ఎవరి ఖాతాలో పడుతున్నాయో ఇక జిల్లాల్లో వేల మంది నిరీక్షణ, చాలామంది పడతలు లేదంటున్నారు. మీకు ఒకవేళ ఖాతాలో పడ్డాయా లేదా ఒకసారి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ అకౌంట్. ఇందుకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఎలాంటివి మనం అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నారు, దానిపైన ఒక అప్డేట్ ఇచ్చారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ లబ్ధి ఉండాలంటే మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, గ్యాస్ కనెక్షన్ లింకు ఉండాలన్నమాట. ఈ 3 ఒకే పేరుతో లింకు లేకపోతే డబ్బులు అనేది జమ కాదని చెప్తున్నారు. ఒకవేళ ఈ 3 కనుక లింకు లేకపోతే రాదనమాట. ఇక అదేవిధంగా ఈ కేవైసీ చేయకపోవడం అంటే రేషన్ కార్డు లేదా గ్యాస్ కనెక్షన్ ఈ కేవైసీ అనేది పూర్తి కాకపోతే సబ్సిడీ నిలిచిపోతుంది. బ్యాంక్ వివరాల్లో తప్పులున్న ఏదైతే డూప్లికేట్ గ్యాస్ కనెక్షన్లు ఇక అంటే ఒక కుటుంబానికి ఒక సబ్సిడీ మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ప్రజాపాలన అప్లికేషన్లు చేయకపోతే సబ్సిడీ రాదని చెప్పేసి అధికారులు కూడా చెప్తూ ఉన్నారన్నమాట. సో మొత్తానికైతే మీరు ఒకసారి వెరిఫై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఈ కేవైసీ అయిందా లేదా, ఈ ఏదైతే గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇటీవల కాలంలో గ్యాస్ సంబంధించి ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి అయితే వస్తుందన్నమాట. ఖాతాలో డబ్బులు పడక అదేవిధంగా కొంతమందికి బుక్ కావడం లేదని కూడా చెప్తూ ఉన్నారనమాట. ఇక పాన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఒక అప్డేట్ ఇచ్చారనమాట. ఏంటి అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను అమల్లోకి రాబోతున్నారు చెప్తున్నారు. అదేవిధంగా 21 నుంచి కొత్త పాన్ కార్డు కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకునేవారు పుట్టిన తేదీ రుజువుగా గతంలో ఆధార్ కార్డు సరిపోయింది. ఇప్పుడు అలా కాకుండా జనన ధృవీకరణ పత్రంతో పాటు ఓటర్ కార్డు ఉంటుంది కదా, మెట్రికులేషన్ అంటే 10 పాస్ అయినట్టు SSC సర్టిఫికేట్ లాంటివి, పాస్పోర్ట్ వంటివి అదన పత్రాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఏప్రిల్ 1 నుండి పాత పాన్ కార్డు ఫామ్లు అనేది చెల్లవన్నమాట. ఇక కొత్త విధానం, కొత్త మార్పులు అయితే తీసుకొచ్చారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం రోజుకి 50,000 డిపాజిట్ చేస్తే పాన్ అనేది అవసరం లేదు. అంతకంటే ఎక్కువగా అంటే ఒక ఆర్థిక సంవత్సరాలు 10 లక్షలు దాటితే ఖచ్చితంగా పాన్ కార్డు వివరాలు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు అయినా ఇప్పటివరకు ఏ వాహనం కొన్నా పాన్ కార్డు అడిగేవారు. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి అంటే 5 లక్షల విలువ దాటితేనే పాన్ కార్డు అవసరం అన్నమాట. గతంలో ఎటువంటిది కొన్నా కూడా పాన్ కార్డు అనేది అవసరం పడేది. ఇప్పుడు హోటల్ బిల్లు, రెస్టారెంట్లకు సంబంధించి కూడా పరిమితి 50,000 నుంచి ₹1 లక్ష అయితే పెంచడం జరిగింది. ఇక ఆస్తులు కొనుగోలు విషయంలో కూడా ప్రస్తుతం 10 లక్షల నుంచి 20 లక్షలు చేశారనమాట. 20 లక్షల పైబడి ఉంటేనే వారికి పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. సో ఈ అప్డేట్ అనేది కొత్తగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్, ప్రధాన అంశాలు, వార్తా కథనాల గురించి తెలుసుకుందాం. ప్రభుత్వానిదే మోదీ రికార్డు ఎందుకు సంబంధించి దాదాపుగా 8,931 రోజులు పదవి కాలం పూర్తి, ఒక్క సెలవు కూడా తీసుకోలేదనే విధంగా చెప్తున్నారనమాట. సో ఇందులో మరొక అప్డేట్ కూడా ఇచ్చారండి. తెలంగాణకు సంబంధించి ల్యాప్టాప్ ఏదైతే మీటా నొక్కి రైతులకు నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పొంగులేటి ఆదివాసి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా అందరూ కూడా వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఇక మొత్తానికైతే నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగిందంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారనమాట. రైతులకు పెద్దన్నగా ఉంటామని అదేవిధంగా ఏం చెప్పారు చూసుకున్నట్లయితే, వారి కళ్ళలో ఆనందం చూడాలనే లక్ష్యంతో నేటి నుంచి 45 రోజులు కర్షకుల ఖాతాల్లో 9,000 కోట్లు రైతు భరోసా సొమ్ము జమ చేయనున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందనమాట. నర్మేట్లో ఆయిల్ ఫామ్ పరిశ్రమను కూడా ఫ్యాక్టరీని కూడా ప్రారంభించడం అయితే జరిగిందనమాట మొత్తానికైతే.
సో ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇందులో క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే కేసీఆర్ పాలించిన 114 నెలల్లో రైతుల సంక్షేమానికి నెలకు 2,533 కోట్లు ఖర్చు చేసేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంఖ్య వచ్చేసి డబుల్ అయిందంటున్నారు. 28 నెలల్లోనే 5,500 కోట్లు నెలకు ఇలా ఖర్చు పెడుతున్నామనే విధంగా ప్రభుత్వం సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో తొలి విడత ఎకరం ఉన్న వారికి నిధులు అనేది ఖాతాలో అయితే జమ కావడం నిన్న రిలీజ్ చేశారు. ఈరోజు డబ్బులు కూడా పడుతుంది అంటున్నారు. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక 48 గంటల్లోనే తెరవాలి, ఎందుకంటే హర్ముజ్పై అల్టిమేటం, లేకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో ధ్వంసం చేస్తామని చెప్పేసి ట్రంప్ హెచ్చరిక. అలా చేస్తే హర్ముజ్ను పూర్తిగా మూసేస్తామన్న ఐఆర్జీసీ అనమాట. ఇజ్రాయెల్ పైన క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్. ఇక ఏదైతే డిమోనా అదేవిధంగా ఆరాధ్ నగరాల్లో దాదాపు 200 మందికి గాయాలంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక ఏదైతే మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీరులో ఎలాంటి శాస్త్రీయత లేదని కేంద్ర జల సంఘం నిబంధనలు పాటించడం లేదని, పేద మధ్యతరగతి వారి ఇళ్లను కూల్చేస్తుందని సాగునీటి రంగ నిపుణుడు మహారాష్ట్ర సీఎం సలహాదారుడు వెదిరే శ్రీరామ్ అయితే అనడం అయితే జరిగిందనమాట. సో ఎందుకంటే మూసీపై పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ వెదిరే శ్రీరామ్ అంటూ ఒక ఆర్టికల్ అయితే మనకి ఇక్కడ ప్రచురించడం అయితే జరిగింది. సుందరీకరణకు సంబంధించి నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధాలు ఉన్నారో పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారనమాట. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది కదా. ఈ నెల 20 నుంచి 25 తారీఖు లోపు చాలామంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. అటువంటి వారు వయసు ఎంత ఉండాలి, దాంతోపాటు కొత్త మార్పులు కొత్త విధానం ఏంటనేది తెలుసుకుందామండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే లాగా ఒక సర్వేకి అయితే వస్తున్నారనమాట. సో వారు వచ్చినప్పుడు మనకు క్లియర్గా 2 ఏళ్ల ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఫలితాలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడంతో పాటు అర్హులైన వారందరికీ పథకాలు అందించేందుకు గ్రామ వార్డు సభలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన అంటే మొత్తానికి ఎవరైతే ఇప్పటికీ రేషన్ కార్డు లేకపోయినా, అదేవిధంగా ముఖ్యంగా ఆసరా పెన్షన్లు రాకపోయినా, కొత్త వారు ఎవరైనా ఉన్నా కూడా సమస్యలు పరిష్కరించడానికి వారి దగ్గర ఒక ఫామ్ ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన ఆధార్ కార్డు, అదేవిధంగా మీకు సదరన్ సర్టిఫికేట్ ఉంటే సదరన్ సర్టిఫికేటు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇన్కమ్ సర్టిఫికేటు, వారు అడిగిన డాక్యుమెంట్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇంకా మరొకటి దాదాపు గతంలో కంటే ఇప్పుడు వృద్ధులకు సంబంధించి వయసు అనేది 57 సంవత్సరాలు ఉంటే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు సంబంధించి 1 సంవత్సరం ఉన్న వారు పుట్టినప్పటి నుంచి మొత్తం మీద అయితే వారికి సదరన్ సర్టిఫికేట్ ఆ జిల్లాకు సంబంధించి అయితే ఉండాలి, వారు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అయితే ప్రభుత్వం కొత్తగా 2 లక్షల పెన్షన్లు అనేది మంజూరు చేయబోతున్నారు కాబట్టి సో ఇవి ప్రస్తుతం గతంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నవారు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్లు ఫిబ్రవరి నెల పెన్షన్లు మనకు మార్చిలో అయితే ఇవ్వడం జరుగుతుంది. నెల చివరికి అయితే రావడం జరిగింది. మనకు ఈ నెల 25 తారీఖున అయితే పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ఎంత ఇస్తారో దానిపైన చూడాలి, మరి రేపు ఇస్తారా లేదంటే ఎల్లుండి ఇస్తారనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో 500 రూపాయలు ప్రతి నెల పెంచుతామన్నారు. ఇటీవల కాలంలో ఓన్లీ కొత్త పెన్షన్లకు బడ్జెట్లో చెప్పారు. చూడాలి 2-3 రోజులు దీనిపైన క్లారిటీ అయితే రాబోతుందన్నమాట. ఒకవేళ ఏ జిల్లాకు ముందుకు ఇస్తారనే దానిపైన కూడా అఫీషియల్గా జీవో అయితే రిలీజ్ చేస్తారు. వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.